హైత్ నగర్కి అతి దగ్గరలో ఉన్నటువంటి సిరి హిల్స్ కాలనీలో 400 గజాలలో కన్స్ట్రక్షన్ చేసినటువంటి 5 ఫ్లోర్లు కలిగినటువంటి అపార్ట్మెంట్ ప్లాట్స్ మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. 2 BHK అపార్ట్మెంట్ ప్లాట్స్. నేను మీ సిద్ధుని, మీరు చూస్తున్నారు SRT ప్రాపర్టీస్. మొదటిసారి మన ఛానల్ని చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే జెన్యూన్ ప్రాపర్టీస్ను మీ ముందలకి తీసుకొస్తున్నందుకు మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. ఇలానే మీ విలువైన ప్రాపర్టీస్ను కూడా అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయటం జరుగుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్లాట్స్ గురించి తెలుసుకుందాం పదండి. మీరు చూసుకోవచ్చండి, ఈ అపార్ట్మెంట్ ముందలున్న రోడ్ వచ్చేసి మనకి 50 ఫీట్ రోడ్ అండి. అదేవిధంగా ఈ అపార్ట్మెంట్ పక్కనే మనకి మొత్తం గార్డెనింగ్ చేసింది చూసుకోవచ్చు. ఇలా లోపలికి ఎంటర్ అయిపోతుంటే ఇది వచ్చేసి మనకి మెయిన్ గేట్ అండి. ఈ మెయిన్ గేట్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఇవ్వటం జరిగింది. ఇలా మెయిన్ గేట్ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో సెక్యూరిటీ రూమ్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మొత్తం కూడా పార్కింగ్ ఏరియా ఇవ్వటం జరిగిందండి. ఈ పార్కింగ్ ఏరియాలో ఒక కారు ప్లస్ ఒక బైక్ పార్కింగ్ ఇవ్వటం జరుగుతుంది ప్లాట్ ఓనర్లకి. అదేవిధంగా ఇక్కడ మనకు వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో వచ్చేసి మనకి లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అదేవిధంగా ఇక్కడ స్టెప్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మొత్తం 400 గజాలలో కన్స్ట్రక్షన్ చేసినటువంటి అపార్ట్మెంట్ అండి. ఇది మొత్తం 5 ఫ్లోర్లు కలిగినటువంటి అపార్ట్మెంటు. ఫ్లోర్కి 2 ప్లాట్స్ ఉంటాయండి. అంటే 2 BHK ప్లాట్స్ 2 ఉంటాయి. ఒకటి ఈస్ట్ ఫేస్లో ఉంటుంది, ఒకటి వచ్చేసి వెస్ట్ ఫేస్లో ఉంటుంది. ఈ 2 BHK అపార్ట్మెంట్ ఫ్లాట్ స్క్వేర్ ఫీట్స్ వచ్చేసి 1060 స్క్వేర్ ఫీట్స్లో ఉంటుంది. 40 UDS వస్తుంది. అల్టివేటెడ్ సైడ్ 40 స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి. నెక్స్ట్ బ్యాంకు లోన్ కూడా అవైలబుల్గా ఉందండి. ఒకసారి పైకి వెళ్ళి 2 BHK ఏ విధంగా ఉంది ఈస్ట్ ఫేస్ అనేది చూపించడం జరుగుతుంది పదండి. మనము ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి 2 BHK చూపించడం జరుగుతుందండి. మొత్తము 10 ప్లాట్లు కలిగినటువంటి అపార్ట్మెంట్ అండి ఇది. ఇందులో మనకి ఆల్రెడీ 6 అయిపోయినాయండి. ఓన్లీ 4 మాత్రమే ఉన్నాయి. రెడీ టు మూవ్ కలిగినటువంటి అపార్ట్మెంట్ ప్లాట్స్ అండి. మీరు చూసుకోవచ్చు, ఇది మొత్తం కూడా కారిడార్ ఇవ్వటం జరిగిందండి. ఈ కారిడార్ కూడా చాలా స్పేసియస్గా ఉన్నటువంటి కారిడార్ ఇవ్వటం జరిగింది. మనకి ఫ్లోర్కి 2 ప్లాట్స్ మాత్రం ఉన్నాయండి. ఒకటి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. ఈరోజు మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ప్లాట్ చూపించడం జరుగుతుంది. ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి సింహద్వారం అండి. ఈ సింహద్వారం నుంచి ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత ఇది మొత్తం కూడా హాల్ ఇవ్వటం జరిగిందండి. హాల్ మీరు చూసుకోవచ్చు, చాలా స్పేసియస్గా ఉన్నటువంటి హాల్ ఇవ్వటం జరిగింది. ఈ హాల్లోనే రైట్ సైడ్లో మనకు ఇక్కడ ఒక బెడ్రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఒక చిన్న చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనకి బయటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక మనకి బాల్కనీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మనం చూసుకోవచ్చు, 2 BHKలో బాల్కనీ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మనం ఈ వ్యూ అంతా చూసుకునే విధంగా ఇక్కడ బాల్కనీ ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఈ హాల్లోనే మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి దేవుడి గది ఇవ్వడం జరిగిందండి. ఒక 2 కూర్చొని పూజ చేసుకునే విధంగా దేవుడి గది కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. కిచెన్లో సెల్ఫ్స్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనము వాష్ చేసుకునేందుకు అంటే వాషింగ్ మిషన్ అది ఇది పెట్టుకోవడం కోసం ఇక్కడ మనకి వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకు ఒక బెడ్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. వెంటిలేషన్ పర్పస్లో విండోస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఒక అటాచ్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది, అది మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి హాల్లోనే ఒక కామన్ వాష్రూమ్ కూడా ఇక్కడ మనకి ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అంటే 2 BHK కలిగినటువంటి అపార్ట్మెంట్ ప్లాట్ని ఈరోజు మనం చూపించడం జరిగిందండి. 1060 స్క్వేర్ SFTలో ఉంటుందండి. ఇది 40 వచ్చేసి మనకి UDS ఉంటుందండి. దీని రేట్ వచ్చేసి 53 లక్షలు చెప్పడం జరుగుతుందండి, ఇంక్లూడింగ్ ఆల్. ఇది GHMC అప్రూవ్డ్ కలిగినటువంటి ప్రాజెక్ట్ అండి. ఇది హైత్ నగర్ బస్ స్టాప్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. సిరి హిల్స్ కాలనీ కిందికి వస్తుందండి. దీని గురించి ఏ విషయం కావాలన్నా డైరెక్ట్ ఓనర్ గారి నెంబర్ ఇవ్వటం జరుగుతుంది. ప్రతి ఒక్కటి క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది. దీంట్లో 4 ప్లాట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయండి. రెడీ టు మూవ్ కలిగినటువంటి ప్లాట్స్ అండి. 2 ఈస్ట్లో ఉన్నాయి, 2 వెస్ట్లో ఉన్నాయండి. దీని గురించి ఏ విషయం కావాలన్నా ఓనర్ గారి నెంబర్ పైన ఇవ్వటం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.